సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. ఇవాళ ఒక్కరోజే 16 నామినేషన్లు వేశారు. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా నామినేషన్లు ఫైల్ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు జిల్లా అధికారులు ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవాల్టి నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. 24న నామినేషన్ల పరిశీలన చేస్తారు. 25న ఉపసంహరణకు గడువిచ్చారు. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుండగా 11వ తేదీన రిజల్ట్స్ వెల్లడవుతాయి. ఇవాళ సిద్దిపేట మున్సిపాలిటీలో 16 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్స్ ఇవాళ మంచి రోజు కావడంతో నామినేషన్స్ ఫైల్ చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 34 వార్డులున్నాయి. మొత్తం 88,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో పాటు ఈవీఎంల ద్వారానే ఎలక్షన్స్ నిర్వహిస్తారు. 57 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు 463 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.